లైన్ వెంకట్ గారు, ఆల్ ఇండియా ఫ్యాన్స్ కాదు గోరి గారు, శర్మ గారు, మా దర్శక శిఖామణి మధుసూదన్ హౌల్దార్ గారు, అలాగే లేడీ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ గారు శోభరాణి గారు, మా అక్కయ్య గిడుగు సూర్య కాంతికృష్ణ గారు, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ ట్రైలర్ చూడగానే నాకు ఎంతో ప్రామిసింగ్గా అనిపించింది. కృష్ణ గారిని చూడగానే ఒక్కసారి నా చిన్నతనం ఒక్కసారి గుర్తొచ్చింది. ఎందుకంటే నేను కాలేజీ అప్పుడే జస్ట్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మోసగాళ్ళకి 24 షీట్ చూస్తూ అసలు ఒక్కసారి షాక్ అయ్యాను. తెలుగు సినిమా ఇంత గొప్పగా పోస్టర్ వేసే వాళ్ళు మోసగాడు అంత చాలా బాగా వేశారు. ఆ పిక్చర్ చూసి ఇక డెడ్లీ ఫ్యాన్ అయిపోయాను కృష్ణ గారికి. కృష్ణ గారు సినిమాల్లో ముఖ్యంగా గ్రాండియర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పాటలు చాలా బాగుంటాయి, మ్యూజికల్గా చాలా బాగుంటాయి కృష్ణ గారి పిక్చర్స్. అలాగే కాస్ట్యూమ్స్ కానివ్వండి, స్టోరీ, ముఖ్యంగా స్టోరీలో అన్ని ఇంటిగ్రేట్స్ ఉండేటట్టు ఆయన చాలా బాగా చూసుకుంటారు. ఎమోషన్స్ అంటే పిక్చర్ కథ వినగానే ఇది సక్సెస్ ఫెయిల్యూర్ అని మొట్టమొదటి చెప్తాడు కృష్ణ గారు. అలాంటి హీరోతో నాకు మంచి అనుబంధం కిరాయి కోటిగాడి నుంచి కలిగింది. మా గురుగారు కోదండరామరెడ్డి గారు, ముఖ్యంగా నాకు ఫస్ట్ చిరంజీవి గారు న్యాయం కావాలి కిరాయి రౌడీలో ఫస్ట్ ఛాన్స్ కోదండరామరెడ్డి గారి ద్వారా సినీ రంగ ప్రవేశం చేయిస్తే, దర్శకుడిగా హీరో కృష్ణ గారు ఘరానాలు చిత్రం ద్వారా నన్ను పరిచయం చేశారు. కృష్ణ గారు పరిచయం చేసిన దర్శకులందరూ ఎప్పుడు పచ్చగా ఉంటారు. ఎందుకంటే చాలా మంచి మనసుతో, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టని మనస్తత్వం. ఆ సూపర్ స్టార్ అనే ఒక ట్యాగ్ లైన్ అసలు తెలుగు చలనచిత్ర పరిశ్రమని పునీతం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్ప సినిమాలు, అల్లూరి సీతారామరాజు కానివ్వండి, అలాగే 12 కాపురం కానివ్వండి, అసలు థియేటర్లో పరవశించిపోయేవాళ్ళు. అన్ని ఎమోషన్స్ కలగలిపి ఉండేవి సినిమాలన్నీ. అలాగే అన్ని టెక్నికల్ వాల్యూస్ ఉన్న పిక్చర్స్ అన్ని ఫస్ట్ కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఇంకా నా కెరీర్లో నేను చేసిన సినిమాల్లో ఘరానాలు ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయినప్పటికీ రామానాయుడు గారు తాజ్ మహల్ ద్వారా నన్ను ఒక గుర్తింపు ఉన్న దర్శకుడిగా లిస్టులోకి చేర్చారు. అలాగే వారి కుమారులు వెంకటేష్ కానివ్వండి, అలాగే జగపతి బాబు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో మంచి మంచి సినిమాలు తీయగలిగాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే మధుసూదన్ గారు, ట్రైలర్ చూడగానే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంటే కొంచెం లాంగ్ గ్యాప్ అయ్యి ఉండొచ్చు, కానీ అసలు ఆ క్వాలిటీ చాలా బాగుంది. కృష్ణ గారిని ఆ పోలీస్ గెటప్లో చూడగానే రెగ్యులర్గా నేను ఫ్యాన్గా చూసిన కృష్ణ గారు నాకు అనిపించారు. సో ఈ పిక్చర్ ఘన విజయం సాధించాలి. అలాగే కృష్ణ గారి వారసుడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా మంచి మంచి సక్సెస్ తీసుకుంటున్నాడు. ఇలాంటి టైంలో నన్ను ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించడం, ఈ కృష్ణ విజయం అనే సినిమా దిగ్విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.